యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. అంటే మీ చెల్లికేం కాలేదు కాదు? అంటే సేఫ్గానే ఇంటికి వెళ్ళిపోయింది. నువ్వు పెద్ద సిబిఐ ఆఫీసర్లా ఫీల్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి వీడి గుండెల మీద కనిపెట్టావు. వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు. ఇదేమో చేతికి దొరికిన రాడ్డుతో ఆడితల పగలగొట్టింది. వీడేమో అలా కొడితే ఇలా చచ్చిపోయాడు. అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బొక్కయ్యాం. బాడీ నేను చేయాలో చూడండి ఫస్ట్. మళ్ళీ ఆ బాడీని ఎక్కడైనా పడేసి మన హైదరాబాద్కి వెళ్ళిపోదామా? ఏంటమ్మా, బాడీని ఎక్కడైనా పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతావా? అదేమన్నా చికెన్ మటన్ అనుకున్నావా కవర్లో చుట్టేసి పడేయడానికి? డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ పడేస్తుందంట. ఇదో పెద్ద బాడీని ముక్కలు ముక్కలుగా పీసెస్ చేసి పడేద్దామా? ముక్కలు ముక్కలు. పాప, ఒక్క మర్డర్ చేసి నువ్వెంత వైలెంట్ అయిపోయావమ్మా. ఐడియా, వీణ్ణి ఆ లగేజ్ బ్యాగ్లో పెట్టి బయటపడేద్దాం. విత్ సూట్ కేస్? ఆ సూట్ కేసులో. అది నా సూట్ కేస్, నేను ఇవ్వను. ఆడి కొడి చంపేది కూడా నువ్వే కదా. సైట్ డైమెన్షన్ 25. వాడు దాంట్లో పడతాడంటావా? నాకు కానీ కాలేదనుకో, ఆ సూట్ కేసులో ఆడితో పాటు నిన్ను కప్పెట్టేస్తాను. ఇంత హైట్ ఉన్నాడండి బాబు. ఆ కాళ్ళు చేతులు సరిగ్గా ఫిట్ చేయండి, బయటికి వెళ్ళాడితే బాగుండవు. ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో, ఏ రూట్లో వెళ్లాలో ప్లాన్ చేయాలి. నేను కొమలి బయటికి వెళ్ళొస్తాం. పర్లేదుగా, మీరిద్దరూ ఉంటారుగా. నాకేంటి ధైర్యం లేదనుకుంటున్నావా? నిజంగా లేదు. ప్లీజ్ 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 తీసుకెళ్ళండి ప్లీజ్. లిసన్, అందరూ రిలాక్స్డ్గా ఉండండి. డోంట్ గెట్ టెన్స్డ్ అండ్ ప్లీజ్ ప్లీజ్ ఓవర్ రియాక్ట్ అవ్వదు. ప్లీజ్ గెట్ ఇట్. ఓకే. రిసెప్షన్ కి రమ్మని చెప్తే అన్నిసార్లు ఫోన్ చేస్తే రావా? పోలీసే పోలీసే. డానీ, మమ్మల్ని ఎవరుగా రియాక్ట్ అవ్వద్దని చెప్పి నువ్వు ఎవరుగా రియాక్ట్ అవుతున్నావు ఎందుకు? గాడ్, అప్పుడు పోలీసులకి తెలిసిపోయిందా? ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవ్వకండి, సరేనా? వీడికి డౌట్ వస్తుంది. హోటల్ ఫుల్ బిజీరా, పెళ్ళిళ్ళ సీజను అస్సలు. ఎక్స్క్యూజ్ మీ. बहुत टेंशन लग रहे हो, क्या हुआ? అరే, మన తెలుగు వాళ్ళేరా? అవునా? తెలుగోళ్ళా? ఓకే ఓకే ఓకే. ఏంటి అలా ఉన్నారు? ఏమైంది? లేదు సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్.
హైదరాబాద్. ఏయ్! పూణేనా హైదరాబాదా? యాక్చువల్లీ మా అందరిది హైదరాబాద్ సార్. తను పెళ్లి చేసుకుని పూణే వెళ్ళిపోయింది సార్. సో తను పూణే నుండి మేము హైదరాబాద్ నుండి యూరోప్ నుంచి వచ్చిన మా ఫ్రెండ్ పెళ్లి కోసం గోవా వచ్చాం సార్. ఫ్రెండ్ పెళ్ళ గోవాలో ఎక్కడా? గుడ్ క్వశ్చన్. అది ఆపరా నువ్వు. వాళ్ళేదో పెళ్ళికి వస్తే అనవసరంగా అనుమానిస్తాం. మీరు వెళ్ళండి మ్యామ్. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్ బాయ్. ఏదో తేడా కొడుతుంది. వీళ్ళు పెళ్ళికి వచ్చిన మహల్లా లేరు. రే నువ్వు ప్రతిదీ భూతద్దంలో చూడడం కరెక్ట్ కాదురా. వెళ్దాం పదా. ఆగు, ఇలా రూమ్ నెంబర్ ఎంత? ఎందుకురా? చెక్ చేయాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకురా అనవసరంగా? పదా. ఏయ్! ఇప్పుడు నేను నీ ఫ్రెండ్లా మాట్లాడలేదు. ఆన్ డ్యూటీ చెక్ చేయాలి. ఏమైంది అలా నిలబడి చూస్తున్నా? నాకెందుకో ఈ రూమ్కి ఎవరో వచ్చి వెళ్ళినట్టు అనిపిస్తుంది. నీ బొందా నీ చెల్లి విషయంలో కూడా ఇలాగే డౌట్ పడి ఆ స్ట్రిప్పర్ గాడు చచ్చేదాకా తీసుకొచ్చాం. సరిపోలేదా? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్లీజ్ డోంట్ డు ద సేమ్ థింగ్. మేం చేస్తామేమో భయంగా ఉంది. అది కాదే, నాకేదో ఒక ఫీలింగ్ అలా. నోరు ముయ్. మూసుకుని ఆ బ్రీఫ్ కేస్ పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ఎలా మోద్దామని తెచ్చుకున్నామే, ఎలా మోస్తున్నాం. కర్మ కర్మ. అదండి. Hey Rose, very loose. Where? Try. హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ఏంటి రేపు మీ ఫ్రెండ్ పెళ్లి పెట్టుకుని అప్పుడే వెళ్ళిపోతున్నారా? అది తిన్న అమ్మమ్మ కొంచెం సీరియస్. చాలా సీరియస్గా ఉంది. ఓ రెస్ట్ ఇన్ పీస్. ఓ మై గాడ్. ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు? అస్సలు రామురా బాబు. మళ్ళీ రారా? ఇప్పుడు ఎలా? మళ్ళీ షిప్ మునిగిపోద్దేమో. రోజ్ నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయి. 2 నిమిషాల్లో వేసేస్తా. అది నా పవర్. వేస్తావా? ఏం వేస్తావురా? బొమ్మ. ఇప్పుడు డ్రాయింగ్ ఏంట్రా? మరి ఇప్పుడు కార్ సీన్ వేసుకుందామా? ఓకేనా? ఓకే. కార్ సీన్ ఏంట్రా? జేమ్స్ కెమెరామన్ ఆఫ్ టైటానిక్ హీరోయిన్ చేసి వదిలేస్తావా? ఏం చెప్పవా? అన్ని నేనే చెప్పాలా? సరే ఫీల్ అవ్వకలే. ఏముండదు రోజు. కార్లో పట్టుకుంటే అంతా నీకే అర్థమైపోతుంది. అబ్బా రోజ్ ఇలా కొట్టకు. ఐ లవ్ యూ. నీకు నాకు లవ్ ఏంట్రా? ఆఫ్టర్ ఆల్ యూర్ అ బెల్ బాయ్ అండ్ ఐ మ్యారీడ్. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? హూ ద హెల్ కేర్స్? వద్దు రోజ్. ఆగు రోజ్. రోజ్ నిన్ను ఎలాగైనా దక్కించుకుంటాను రోజ్.
చెప్పారా తాళి తర్వాత కట్టించుకో ముందు పడుకొని. కాల్విన్ బ్రిడ్జ్ కింద అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న సూట్ కేసుని పోలీసులు కనుగొన్నారు. అందులో ఒక మృతదేహం ఉండటం గమనార్హం. ఇప్పుడు ఆ మృతదేహం ఎవరిదన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు గోవా పోలీసులు. అదేంటి నీ సూట్ కేసులా ఉంది? అవును, నేనే ఒకడిని రాడ్తో కొట్టి చంపేసి సూట్ కేసులో పెట్టి పడేసొచ్చా. పాచి ముఖంతో జోకులేంటే వెళ్ళి రెడీ అవ్వు, టిఫిన్ చేద్దువు గాని. ఈ సూట్ కేసు అనుమానాస్పదంగా దొరికింది. దీని వెనక ఎవరెవరు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుని తీరుతాం. ఎంత దూరమైనా వెళ్ళి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తాం. హలో హలో కోమలి, ఫోన్ చూస్తుంటే ఏంటి నీ డిస్టర్బెన్స్ మధ్యలో? వాట్ ఆర్ యు టాకింగ్? అబ్బా అర్థం చేసుకోవే, పెట్టే ఫోన్. హలో హలో ధన్య, వేర్ ఆర్ యు ధన్య? ఎవ్రీబడీ ఇస్ ఇన్ ద న్యూస్. పెళ్లి చూపులు జరుగుతున్నాయి, తర్వాత మాట్లాడతాం, బై. హలో 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 త్రిదా, ఆర్ యు అట్ ఛానల్ ఆఫీస్? అవును, ఏమైంది? ఆర్ యు వాచింగ్ ద న్యూస్? లేదు, నేను మా బాస్ తో ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. నువ్వు కోమ్లీ హౌస్ కి వచ్చాయి, అక్కడ మనం కలిసి మాట్లాడుకుందాం, ఓకేనా? బాయ్. మీకు అసలు సిగ్గుందా? ఏం జరుగుతుందో అర్థమవుతుందా? అక్కడ పోలీసులు బాడీ బయటికి తీసి క్లూస్ వెతుకుతున్నారు. అయితే ఏంటి ఇప్పుడు ఏడవాలా? ఆపండి. ఏడుస్తా. ఇంత కొడుకుంటే జరిగింది మారుతుందా? ఫీలింగ్స్ తో సంబంధం లేకుండా ఫోన్ చూస్తావేంటి? అది కూడా ఫీలింగ్సే కదా. ఛీ, అయ్యో వచ్చింది జర్నలిస్ట్ పాప. వచ్చావా? హాయ్ హాయ్. టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నా. వీళ్ళిద్దరూ చూడు, అస్సలు టెన్షన్ లేకుండా ఎంత కూల్ గా ఉన్నారో. నువ్వు టెన్షన్లో చాలా క్యూట్గా ఉంటావే. మళ్ళీ పాత సిద్ధి కనిపిస్తుంది. నీకేమైనా పిచ్చా? మన మన ఫింగర్ ప్రింట్స్ ఏమన్నా బాడీ మీద ఉంటే డాగ్ స్క్వాడ్ వచ్చి మనల్ని పట్టించేస్తే? హోసే పిచ్చిదానా, ఆ దొరికిన శవం వాడిది కాదు. అవునా? గోవాలో ఎంతో మంది చేస్తుంటారు, వాటిలో ఏ శవం ఒకటి. కాకపోతే ఈ బాడీ కూడా బ్రిడ్జ్ కింద దొరికింది కాబట్టి అందుకే కొంచెం టెన్షన్ పడ్డా, అంతే. అంటే వాడు మనం చంపిన వాడు కదా? ప్రతిసారి మనం చంపినాడో చెప్పొద్దే, పడిపోతుంది ఇక్కడ. నువ్వేం కంగారు పడకే, నేను చూసుకుంటా. అమ్మా, మాది మేము చూసుకోవచ్చా? ఒసేయ్, ఇది టెన్షన్లో టాయిలెట్ కూడా ఫ్లష్ చేయలేదు, కంపు మోహన్ దాన్న. ఇప్పుడు వచ్చి చేయనా? బై ద వే, పెళ్లి చూపుల్లో మీ వాడు ఏం మాట్లాడాడే? ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడలేదు. సేఫ్ గేమ్ ఆడమంటే హ్యాపీగా ఆడిస్తారు ఈ మగాళ్ళు. అయినా వై ద హెక్ డూ యూ నీడ్ మ్యారేజ్ బ్రో? లైట్ తీసుకో. యాక్చువల్లీ నాకు నైట్ నిద్ర పడట్లేదే. నిద్రపోటకపోతే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? మరి ఏం చేయమంటావు? రాత్రి మొత్తం ప్రవచనాలు చూస్తూ ఉండాలా? ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, పెళ్ళైన 1 year తర్వాత రాత్రులు చూడాల్సింది అవే. ట్రస్ట్ మీ, సోలో లైఫ్ ఈజ్ సో మచ్ బెటర్. అంతే అంటావా? అంతే. నాకైతే ఈ పెళ్ళి వద్దు, వెంటనే క్యాన్సిల్ చెప్పేస్తా. ఏంటి పాప రియాక్షన్? వాడేదో భయమన్నాడా? నా మన నేను బీరుతో వచ్చుంటే అందరూ కలిసి గోవా తీసుకెళ్లారు. గోవా వద్దే అంటే ఇదేమో ఫ్రస్ట్రేషన్కి గోవానే కరెక్ట్ అంది, ఇదేమో పోటు కానీ ఒకని బుక్ చేసింది, ఇదేమో ఏకంగా రాడ్తో వాడి తల మీద కొట్టి చంపి చచ్చింది.
వాడెవడో మనందరికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మనం చేసిందంత వివరంగా రాసి మరీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. 2 లక్షలు అడుగుతున్నాడే. టెన్షన్ తట్టుకోలేకపోతున్నానే. వాడికి డబ్బులు పంపించేనా? ఏంటిచ్చేది? ఒక్కసారి డబ్బులిస్తే మనం తప్పు ఒప్పుకొని మన పిలకని వాడి చేతిలో పెట్టినట్టు లైఫ్ లాంగ్ బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మెసేజ్ చేస్తున్న నెంబర్ని ట్రేస్ చేస్తే ఎవరిదో తెలుస్తుంది. అవసరం లేదు. ఏ? అది మా చెల్లి నంబర్. అది మీ చెల్లి నెంబరా? మా చెల్లి దగ్గర నుంచి ఫోన్ కొట్టేసింది అండ్ మనల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఒక్కడే వాడు దొరకకుండా తెలివిగా కొట్టేసిన ఫోన్తో మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాట్సాప్లో మెసేజ్ పంపిస్తున్నాడు. ట్రేస్ చేయడం అంటే చాలా కష్టం. వాడెవడో మనల్ని దగ్గరగా అబ్జర్వ్ చేసిన వాడే ఇది చేస్తున్నాడు. వాడెవడై ఉంటాడు? మనల్ని ఖచ్చితంగా ఎవరో అబ్జర్వ్ చేశారు. ఎవరు 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 ఎవరు? మనం అంతగా ఎవరితో కలవలేదు, మాట్లాడలేదు. బ్రోకర్ గడ ఉంటాడా? నో, ఛాన్స్ లేదు. బెల్ బాయ్ గాడేమన్నా? చా, వాడా? వాడికంత సీన్ లేదు. ఎందుకు లేదు? పదే పదే మన రూమ్కి వచ్చేవాడు. విండో నుంచి తొంగి చూసేవాడు. ఆ డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి తీసుకెళ్తున్నప్పుడు కూడా మనకెదురయ్యాడు. నీకు నాకు లవ్ ఏంట్రా? నిన్ను ఎలాగైనా దక్కించుకుంటాను రోజ్. మా చెల్లి కూడా అదే హోటల్లో దిగింది. సో తన ఫోన్ కూడా వాడే కొట్టేసుంటాడు. మళ్ళీ ఏమైందే? వాడు బ్లాక్మెయిల్ చేసిన దానికన్నా నువ్వు మళ్ళీ సిబిఐ ఆఫీసర్ లాగా ఇన్వెస్టిగేట్ చేస్తేనే భయం వేస్తుంది. తను చెప్పింది కరెక్టే. ఖచ్చితంగా వాడే అయి ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనం గోవా వెళ్ళాలి. ప్రాబ్లంకి ఎదురుగా వెళ్తుంటే సొల్యూషన్ దొరుకుతుంది. దూరంగా పోతుంటే ప్రాబ్లం పెద్దదవుతుంది. తప్పదు. హలో, ఇది XX హోటల్ గోవా? మేనేజర్, ఈ అకౌంట్లో 5 lakhs డిపాజిట్ చేయి. అర్జెంట్. సార్ ఎక్స్క్యూజ్ మీ. ఐల్ కాల్ యు బ్యాక్. ఎస్ మ్యామ్. ఇక్కడ జాక్ అనే ఒక బెల్ బాయ్ ఉంటాడు కదా, ఆడెక్కడున్నాడు? వాడు క్లయింట్స్తో చీప్గా బిహేవ్ చేస్తున్నాడని మీతో గొడవ పడి రోజే పంపించేశారా? యా. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో మీకు తెలుసా? నాకు తెలీదండి. నో ఐడియా. అయినా వాడితో మీకేం పని? ఊరికే ఓ. స్వీట్ బాయ్. ఓకే. సరే, ఓకే. బాయ్ సార్. అంటే వాడి జాబ్ కూడా మన వల్లే కదా పోయింది. అందుకే వాడు రివెంజ్ తీర్చుకుంటున్నాడు. అంతా నీ వల్లే. నీ అబ్బా ముందేమో ఆ హుకర్ గాన్ని తగులుకున్నా, వాడు చచ్చాడు. ఇప్పుడు ఆ బెల్ బాయ్తో గొడవ పడితే వాడేకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏంట నీ బాధ? వాడిని కొట్టుండకపోతే మిమ్మల్ని చంపేస్తాడని కొట్టా. చచ్చాడు. మీకోసమే కదా? మొత్తం మా కోసమే. అబ్బే ఆపు. పాకి మొహలారా, ఆగండి. అందరికి చెప్పి చెప్పి మీరే పెంట చేసేలా ఉన్నారు. గమ్మనుండండి. ఏంటి వాడా? వాడిని చూడు, ఆఫ్రికా నుంచి తప్పిపోయిన ఏనుగు పిల్లలా ఉన్నాడు. వాడికి తెలుగు రాదులే. సరే సరే, ఇప్పుడు జరిగిన దాని గురించి గొడవ పడకుండా ముందు ఆ జాక్ బెల్ బాయ్ గాడు ఎక్కడున్నాడో కనిపెడదాం. ప్లీజ్ యూ గైస్ టేక్ కామ్. జాక్
जाक मालूम है आपको? Who the hell is this? आप कौन है? मैं फैब्जियो। टाइटैनिक में मैं और जाक जान जिगरी हैं। हाँ? जाक के बारे में क्या डिस्कस कर रहे हैं? ये जैक की गर्लफ्रेंड है। मालूम है जाक फोटोस का दिखाया, बहुत अच्छे है। आपको जैक का एड्रेस मालूम है क्या? मालूम है। अब कैन यू प्लीज टेल अस? मोबुसा में एक चौरस्ता है, चौरस्ता पास में एक स्लम है, स्लम को फर्स्ट राइट को सेकंड बिल्डिंग है। అనుకున్నదొకటి అయినది ఒకటి, అనుకున్నదొకటి అయినది ఒకటి. భాగోరే భాగో భాగోరే 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 భాగో భాగోరే భాగోరే, లైఫ్ కి లైఫ్ ఉండాలంటే భాగోరే. ఆపదనా పదుగా ఆపదనా పదనా పదుగా పద పద ఆగని వేగముగా ఆపద ఆగగ తరిమెనుగా పద పద దొరికిత దొరకదుగా బతుకిక దొరికిత దొరకదుగా పద పద అతుకుల పొంతిదిగా అదగదు ఆగగ త్వర త్వరగా పద పద. అనుకున్నదొకటి అయినది ఒకటి, సరదా తీరనుగా బిరబిర పెడదే చేరనుగా బిడబిడ చేసిన తప్పులుగా బదలవు బడి బడి బడిసెలు విసిరెను గబగబ చిక్కులు డక్కునిలా కరకర బొక్కలు విరిచనిలా చుర చుర చుక్కలు చూపెనిలా చక చక చుక్కల లేడి వలే పురుకిగా ముత్తడి జిందగినే తేత్తడి చిత్తడి చిత్తడిగా చెనకగా ఎప్పటికప్పుడిలా గుప్పెడు గుండెకు చప్పుడిలా నిలువిగా. భాగోరే భాగో భాగోరే 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 భాగో భాగోరే భాగోరే, లైఫ్ కి లైఫ్ ఉండాలంటే భాగోరే. అనుకున్నదొకటి అయినది ఒకటి, అనుకున్నదొకటి. తిన్నా బుజ్జి? తిన్నా. ఏం కూర? అట్టి చేపల పులుసు. అవునా, మాది పచ్చి చేపల పులుసు. చేపల కూర అంటే ఇష్టమా నీకు? బాగా ఇష్టం. మా ఇంట్లోనైతే వారానికి 5 రోజులు నీసే. అవునా, మా ఇంట్లో కూడా నీకంటే కోసుకుంటుంది. అట్టి చేపలు సర్దిరిపోయింది. రోజు కూడా ఉంటే బాగుండేది. హే రోజ్, నాకు తెలుసు నువ్వు వస్తావని. దా పోయి నువ్వు దా. ఏంటో పొజిషన్ లోకి వచ్చేది చెత్త విధవా నిన్ను. ఏంటి రోజు టెన్షన్ గా ఉన్నట్టున్నావు? అట్టి చేపలు పులుసు తింటావా? దా తిను, బాగుంటది. దా ఇదిగా. ఏంట్రా ఇది? లవ్, టైటానిక్ లవ్. లవ్ ఏంట్రా లవ్? ఇన్ని ఫొటోస్ ఎక్కడివిరా నీకు? మనసుంటే మార్గం ఉంటుంది రోజ్. మనసుంటే మార్గం వస్తుంది కానీ ఇన్ని ఫొటోస్ ఎక్కడి నుంచి వస్తాయిరా విధవా? నిన్ను ఫేస్బుక్ నుంచి కాపీ చేశా, ఫేస్బుక్ నుంచి. ఆహా, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అన్ని బాగా వాడుతున్నట్టున్నావుగా. షేర్ చాట్ కూడా రోజ్. అయినా నీకు డబ్బే ముఖ్యం, మనసు కాదని తెలిసినప్పటి నుంచి డబ్బు కూడా సంపాదిస్తున్నాను తెలుసా రోజ్? తెలుసురా, వాట్సాప్ లో గ్రూప్ పెట్టి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు కదూ. అయ్యో రోజ్ నేను చెప్పేది విను. కూల్ కూల్, నేనేం చేయలేదు రోజ్, నాకు ఈమెయిల్ లేదు. బ్లాక్ మెయిల్ ఎక్కడ చేస్తాను రోజ్? రోజ్ నా మాట విను రోజ్. అమ్మా అమ్మా కుట్టదు రోజ్. అమ్మా రోజ్ అక్కడ కుట్టదు రోజ్. అమ్మా 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 వద్దు రోజ్. అమ్మా వద్దు అమ్మా. గైస్ నాకు ఇప్పుడు కూడా వాడి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది.
వాట్? ఏం మెసేజ్ ఎవడాడు? ఎప్పుడు మనకి మెసేజ్లు పంపించే వాడు వీడు కాదా? వాడెవడు వీడెవడు? అసలు వీడిని ఇక్కడ పెట్టుకుని వాడెవడు గురించి మాట్లాడతారేంటి? షిట్, మరెవరే? ఎగ్జాక్ట్లీ సేమ్ షిట్. రోజ్ చూడు రోజ్, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, నేను సాల్వ్ చేస్తా. నువ్వేంట్రా సాల్వ్ చేసేది? అబ్బా వద్దు, మళ్ళీ వద్దు. అమ్మా అమ్మా వద్దు రోజ్, రోజ్ వద్దు రోజ్. స్టాప్ ఇట్. ఇక్కడ టైం వేస్ట్. కమ్ పద 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 పద. లెట్స్ గో లెట్స్ గో. రోజ్ 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 కన్ఫర్మ్. నీకు డబ్బే ముఖ్యం. ఎంత డబ్బైనా సంపాదిస్తా, దాంతో నిన్ను సంపాదించుకుంటా. బండెక్కండి, సార్ బండెక్కండి. ఎక్కడ ముందు దిగండి, దిగండి. అదేంటి సార్, మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారనుకుంటే మేమున్న హోటల్ తీసుకొచ్చారు. మీరేమైనా మర్డర్ చేశారా? లేదు సార్. నిజం తీసుకుందాం. ప్లీజ్ 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 ప్లీజ్. సార్, మేమేమి కావాలని మర్డర్ చేయలేదు సార్. మిస్టేక్ జరిగిపోయిందంతే. నైస్ టైమింగ్. ఏదేమైనా హ్యూమర్లో మన తెలుగు వాళ్ళ తర్వాత ఎవరైనా. నేనేదో సరదాగా జోక్ చేస్తే దానికి కూడా కౌంటర్లు ఇచ్చేస్తున్నారే. జోకా? జోకుంటా. మీరు వెళ్ళిన ఏరియా చాలా డేంజరస్ ఏరియా. అక్కడి డ్రగ్ మాఫియా వాళ్ళు, రేపిస్టులు వీళ్ళందరూ తిరుగుతుంటారు. అందుకే మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఓకే? అవును, ఇంతకీ మీకు అక్కడేం పని? ఏం లేదు సార్, మేము మర్డర్ చేయడం ఒకటి చూసాడు. వాడు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాడిని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాం. అంతే అంతే అంతే. మళ్ళీ హే జోకులు జోకులు. చలో చలో. ఏమన్నా ఈ వడలు పరేషాన్ చేసి పెడుతున్నారు. కాల్చి తినేయాలి ఇళ్ళని. పొద్దున్న నుంచి రాత్రి వరకు పరేషాన్ చేస్తున్నారు. పోలీసోడండి బాబు. వీళ్ళని అనుకుంటే కామెడీ గాడ్లా ఉన్నాడు. అవన్నీ మనకెందుకులే కానీ, ఇప్పుడు మనల్ని బ్లాక్మెయిల్ చేసేది జాక్ గార్డ్ కాకపోతే వేరే ఎవరై ఉంటారు? ఓకే, ఎవరైనా కానీ కనుక్కొని సెటిల్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడే ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఒకవేళ వాడు వినకపోతే చంపేదాం. ఏం మాట్లాడుతున్నావే? నీకేమైనా పిచ్చా? ఒక తప్పు కవర్ చేసుకోవడానికి ఇంకో తప్పు చేయాల్సిందే. తప్పదు. వద్దే, దొరికితే మన లైఫ్ ఖతమైపోతుంది. అట్లీస్ట్ ఫ్రస్ట్రేషన్తోనో భయంతోనో బ్రతుకుంటే చాలు. నో,
మనం గోవా వచ్చినట్టు ఇక్కడ ప్రూఫ్స్ కూడా లేవు. లక్కీగా మార్నింగ్ నుంచి రూమ్స్ కూడా తీసుకోలేదు. దొరకకుండా ఎలా మర్డర్ చేయాలో గూగుల్ చేద్దాం. అదే టైంకి విజయవాడలో ఉన్నట్టు మనం ఫేస్బుక్లో లొకేషన్ ట్యాగ్ చేద్దాం. వాడు క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోదాం. అప్పుడు భయంతో కాదు, ఈ ఇన్సిడెంట్ని మర్చిపోయి హ్యాపీగా బ్రతుకుదాం. గైస్ 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 వాడు మళ్ళీ మెసేజ్ చేశాడు. మార్నింగ్ 10 AM కల్లా 15 lakhs ఇవ్వకపోతే మ్యాటర్ లీక్ చేసి పోలీసులకి పట్టిస్తానంటున్నాడు. ఏది పోలీసులకి పట్టిస్తాడా? రే నీ అబ్బా, ఏం పీక్కుంటావో పీక్కో. పోలీసులు కాకపోతే టీవీ ఛానల్స్ అందరికీ ఇచ్చుకో. ఇలా చచ్చే కన్నా అదే బెటర్ మాకు. రే రే మేం కాదురా, అప్పుడు పోలీసులు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నువ్వు కూడా బుక్ అవుతావరా నా కొడక. ఇంకా రిప్లై ఇవ్వడం లేదేంటి? భయపడ్డాడంటావా? ఖచ్చితంగా భయపడుంటాడు. ఇదేదో హైదరాబాద్ లోనే చేస్తుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. కానీ గైస్ నాకు ఇదేంటో తేడాగా అనిపిస్తుంది. ధన్య, ఏమైంది? మా చెల్లి పర్సనల్ పిక్స్ పెట్టేశాడు. అయిపోయింది మన లైఫ్ తో పాటు మా చెల్లి లైఫ్ కూడా నాశనం అయిపోయింది. కోమి అలా కాదు, ఇంకా వద్దు, నా వల్ల కాదు. చచ్చిపోదాం ప్లీజ్. నీకు తెలుసుగా నేను ఎంత కేరింగ్ గా చూసుకుంటానా చెల్లి, నీకు తెలుసుగా. ఇప్పుడు ధన్య ప్లీజ్, ధన్య ఏం కాదు. ధన్య ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీ అమ్మ కొత్తిమీర కట్ట చేసినంత చేసి ఈడ అనుకున్నారా? రాయిలతోనే వాళ్ళ సంపేయాలి. పరేషాన్ చేసి పెట్టిర్రే మీరు. హలో మేడం, ఏడా ఉరుకుతున్నారు? ఇప్పుడు తప్పించుకోలేరు. మీరు అమ్మాయిలేనా లేక రాక్షసులా? అర్థం కాదు నాకు. సార్ ఆ రోజు అన్ఇంటెన్షనల్లీ జస్ట్ అలా కొడితే ఇలా చనిపోయాడు. సంపేద్దామని కొట్టిర్రా? జస్ట్ కొట్టాలని కొడితే చనిపోయాడు. అసలు ఎందుకు కొడదాం అనుకున్నారు? సంపేద్దామనే కదా. చంపడానికి మేము ఎందుకు కొడతాం సార్? కొట్టాకనే చచ్చిపోయాడు. అని సంపేద్దామని కొట్టి ఉంటారు కదా సార్. మేము చంపాలని కొట్టినా కొట్టాలని చంపినా ఇప్పుడు ఏం చేయలేం కదా సార్. కొట్టినోడు చచ్చి ఉంటే? లేదు సార్, చంపాలని కొడితే. ఒక నిమిషం ఏమన్నారు? కొట్టినోడు చచ్చి ఉంటే? చచ్చిపోలేదా అంటే సంపేదానికే కొట్టారా? అసలు ఏం జరిగిందో చెప్పు. ఆ హోటల్ మేనేజర్ మంచోడు. మీరు కొట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి చెప్పిండు 14 కుట్లు పడినాయి తలకాయ మీద. అర్థమైందా? 1,50,000 బిల్లు వచ్చింది. ఇంకా ఎన్ని పైసలు అయితాయో తెలియదు. హాస్పిటల్ లోనే ఉన్నాడు. కిస్మత్ లో మీరు కానొచ్చిరు. మీరు కూడా నన్ను చూసి ఉరికిపోతున్నారు బాబ్. ఇదేం లెక్కరా బాయ్? సరే ఆ డబ్బు మేమిచ్చేస్తాం. ఒక్క నిమిషం ఇవ్వు. అరే పెట్టుకోండి. అంటే వాడు చచ్చిపోలేదన్నమాట. ఏం దునియా అయిపోయిందిరా బాయ్. 4 అబ్బాయిలకి ఒక అమ్మాయి ఇస్తే సెట్ అవుతుంది, కానీ 4 అమ్మాయిలకి ఒక అబ్బాయి అంటే అమ్మో. థ్యాంక్ గాడ్ ఆ హుక్కర్ గడ బ్రతికే ఉంటే మనల్ని ఎంత టెన్షన్ పెడుతుంది ఎవరు? వస్తే పిచ్చి మొహల్లారా, ఆ హోటల్ మేనేజరే దొంగ. వాట్? ఆ బాడీ హుకర్ది కాదు అంటే మరి ఆ సూట్ కేసులో ఉన్నది ఎవరిదై ఉంటుంది? మనకిప్పుడు ఏ డీటెయిల్స్ తెలియాలన్నా ఆ హోటల్ మేనేజర్ గారిని పట్టుకొని 4 తంతే తెలుస్తుందంటాను. మ్యామ్
వీడిని కూడా కొట్టి చంపేస్తావా ఏంటి? మేడం మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వీడికి తెలియదు అంటే ఆ పోలీస్ గాడికి తెలుసు. కరెక్ట్. పోలీసోడా? ఏ పోలీసోడు? నీ ఫ్రెండ్ రా. నా ఫ్రెండా? అబ్బో ఏం యాక్టింగ్ రా బాబు. ఇప్పుడు వాడెందుకు? మరి నువ్వు చెప్పకపోతే వాణ్ణి అడుగుతాం. ప్లీజ్ వాణ్ణి మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయకండి. ఇన్వాల్వ్ చేయొద్దా? నువ్వేంట్రా తెగ భయపడుతున్నావు? నేనా? అదేం లేదే. భయం అయితే ఉంది. చెప్పు చెప్పు చెప్పు. సూట్ కేసులో ఉన్న బాడీ ఎవరిది? బాడీ ఏంటి మ్యామ్? అయితే తెలీదు. పదండి వెళ్దాం వెళ్దాం వెళ్దాం. వీడు పోలీస్ అంటే పునుగులు లెక్క అంట. మేడం అసలు ఎందుకు వచ్చారు? ఏంటి? ఏం లేదు బ్రో, పర్లేదు. పక్కన పోలీస్ స్టేషన్ ఉందా, అక్కడికి వెళ్ళి వచ్చేస్తాం. ఓకే, బీ రైట్ బ్యాక్. వద్దు మేడం వద్దు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను చెప్తా, ఇటు రండి. ఆ సూట్ కేసులో ఉన్న బాడీ నా వైఫ్దే. నీ వైఫ్ దా? నా కాలేజ్ మేట్కి నాకు అఫేర్ ఉండేది. మేము ఇదే హోటల్లో కలుస్తుంటాం రెగ్యులర్గా. మా వైఫ్కి డౌట్ వచ్చింది. ఒకరోజు మేమిద్దరం ఉన్న టైంలో తను సడన్గా వచ్చింది. మా ముగ్గురి గొడవలో పొరపాటున మా వైఫ్ తల గోడ కొట్టుకుని నా టైం బ్యాడ్ ఏంటో అదే టైంలో మా ఫ్రెండ్ వచ్చాడు. అదే పోలీస్ ఆఫీసర్. వాడికి ఏదో ఒకటి చెప్పి పంపించేద్దాం అనుకున్నాను, కానీ ఇంతలోనే మీరెదురొచ్చారు. వాడేమో మీ రూమ్ చెక్ చేయాలి అన్నాడు. ఎందుకురా? చెక్ చేయాలి. మేము మీ రూమ్కి వెళ్ళాం. డమ్మీ గండ్రా అది. మీ రూమ్ చెక్ చేసి బయటకు వస్తున్న సమయంలో మీ సూట్ కేసు కదలటం నేను చూశాను. నాకు డౌట్ వచ్చి మా ఫ్రెండ్ని పంపించేసి మళ్ళీ తిరిగెళ్ళి ఆ సూట్ కేసు ఓపెన్ చేసి చూసా. అందులో దెబ్బలతో పడున్న స్ట్రిప్పర్ ఉన్నాడు. వాడు రెగ్యులర్గా ఈ హోటల్కి వస్తుంటాడు. అందుకే వాళ్ళకి ఫోన్ చేసి వాడిని అప్పచెప్పా. మీరు పారిపోయి ఉంటారనుకుని అదే సూట్ కేసులో మా వైఫ్ డెడ్ బాడీ పెట్టి కేసు డైవర్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ మీరు మళ్ళీ తిరిగి వచ్చి నా వైఫ్ బాడీ ఉన్న సూట్ కేసుని తీసుకెళ్ళిపోయారు. అమ్మని అమ్మ, చూడ్డానికి బ్యాక్గ్రౌండ్లో తిరిగే జూనియర్ ఆర్టిస్ట్లా ఉంటావు. ఇంత మ్యాటర్ ఉందా నీ దగ్గర? రేయ్, నా చెల్లి ఫోన్ ఎక్కడరా? మీ టెలిఫోన్ ఏంటి? దాని నుంచే కదరా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి మేడం? నా పిల్లాన్ని చంపానని నన్నే ఇంకోటి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నిన్న కావాలంటే చూడండి. వీడికి కూడా మా చెల్లి ఫోన్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి. వాట్? మీ టెలిఫోనా? అంటే మనల్ని బ్లాక్మెయిల్ చేసేది, ఇతన్ని బ్లాక్మెయిల్ చేసేది ఒక్కడేనా? మనందరినీ అంటే నీ గర్ల్ ఫ్రెండ్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? ఏమో తెలీదు. నన్ను మాత్రం బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఎవరికి చెప్పొద్దన్నాడు. రే, పిలవరా దాన్ని. ప్లీజ్ వద్దండి, నేను పిలవను. సిది, ఈ హోటల్ నుంచి బయటికి వెళ్ళి రైట్ తీసుకుని ఫోర్త్ లెఫ్ట్. అదే డెడ్ ఎండ్ లో. డెడ్ ఎండ్. ఓకే, కూల్. ఏంటండి? నీ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్.
నేను పిలవను అనలేదండి, పిలవాలా అన్నాను అంతే. హలో సృజన, తిన్నావారా? రూమ్ నెంబర్ 108. వచ్చేస్తుందంట మ్యామ్. సృజన అంటే మీరనుకున్నదే, అది మేమిద్దరమే అక్క. ఆగవే, ఎందుకు మమ్మల్ని చూసి పారిపోతున్నా? అది ఆగవే బాబు. ఏ హోటల్ రా మీది? ఎక్కడ పడితే అక్కడ రాడ్లు పెట్టి వదిలేస్తారు. అది ప్లంబర్ మిస్టేక్ మేడం, ముందా రాడ్ కింద పడండి. సిద్ధి ఇవ్వు. ఇవ్వమ్మా. చెప్పు, ఎందుకు పారిపోతున్నావు? ఏం 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 లేదు. హో, దీనికి నత్తి కూడా ఉందా? నత్తి కాదు మేడం, టిక్ టాక్. టిక్ టాకా? ఎస్, టిక్ టాక్ చేసి చేసి దీనికి ఇలా అలవాటైపోయింది. ఓహో, టిక్ టాక్ లో ఇలా చేస్తే. చెప్పు, మేము మీకు తెలుసా? చెప్తావా? మీ ఇద్దరు కలిసి చేసిన మర్డర్ గురించి పోలీసులకి చెప్పమంటావా? నో 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 చెప్పద్దు. అయితే చెప్పు. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది నేనే. అంటే మా చెల్లి ఫోను నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ స్ట్రిప్పర్ దగ్గర కొట్టేశా. పడిందా? ముందు మమ్మల్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేసావో చెప్పు. ఏం 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 సరిగ్గా చెప్పు. ఏం చేయను? మా ఇద్దరు ఎఫ్ఐఆర్ గురించి మా ఆయనకి చెప్తానని ఎవడో ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడు. అందుకే ఏం చేయాలో తెలియక మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతున్నాను. ఈ విషయం ఎవరికి చెప్పినా మ్యాటర్ లీక్ చేసేస్తానన్నాడు. డబ్బుల కోసం చివరికి ఈయన కూడా బ్లాక్మెయిల్ చేయాల్సి వచ్చింది. సృజన, నన్ను కూడా బ్లాక్మెయిల్ చేసావారా? అంత సిన్సియర్ గా ప్రేమిస్తే ఎట్ట చేయబుద్ది అయిద్దమ్మా? అవన్నీ వదిలే, ముందు నా ఫోన్. ఏ ఫోను? నా చెల్లి ఫోను. నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్న ఫోను. లేదుగా, నా దగ్గర లేదుగా. లేదా? ఏమైంది? ఆ బ్లాక్మెయిల్స్ తట్టుకోలేక డీల్ మాట్లాడుకొని మీ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసా. వాట్? ఛీ! మిమ్మల్ని వాళ్ళనే బ్లాక్మెయిల్ చేసుకోమని. వాట్ ద ఫిష్! ఎవరికిచ్చావు ఫోను? వాళ్ళెవరో తెలుసా? లేదు, సినిమా 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 స్టైల్లో రమ్మని చెప్పి బాగా బీచ్లో ఉన్న డస్ట్బిన్లో ఫోన్ వేయమని చెప్పారు. అప్పటికి వాడెవడో తెలుసుకోవడానికి నేను 2-3 గంటలు వెయిట్ చేశాను. ఎవరు రాలేదు. వెళ్ళి చూస్తే ఫోన్ లేదు. ఛీ! నీకే నంబర్ నుంచి మెసేజెస్లు వస్తున్నాయి? ఇదిగో. ఇది ఫోన్ చేస్తున్నాయేంటి? హలో, చూడు, ఇది నా చెల్లి ఇష్యూ. చాలా సెన్సిటివ్ మ్యాటర్. నాటకాలు దొబ్బకుండా నేను చెప్పిన నంబర్ని ట్రేస్ చేసి లొకేషన్ పంపించు. దీంతో బ్రేకప్ అయి చచ్చినా దీని బల్బ్ మాత్రం చావలేదు. పంపక చేస్తానా? ఇలా ఉంది. అసలు మనం ఎక్కడికి వచ్చాం?
బ్లాక్మెయిల్ చేసింది నా మొగుడా 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 మొగుడా. అమ్మ దీనమ్మ మన మ్యాట్రీడికి తెలిసిపోయినట్టుంది. హలో హలో మీరంతా ఏంటి ఇక్కడ? మీరేదో పెద్ద మనిషి అనుకుంటే ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారనుకోలేదు. చిచి చిచి. వీళ్ళు కనిపెట్టేశారా ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? మీ బ్లాక్మెయిల్ గురించి. మీరు జోక్ చేస్తున్నారు కదా? జోకింగ్. జోక్ ఏంటిరా జఫ్ఫాగా? ఎప్పుడు నిజం చెప్పినా జోక్ జోక్ అని పందిలా నవ్వుతావు. నువ్వు నీ బొంగులో సెన్స్ ఆఫ్ హ్యూమర్. అరే మీరు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అసలు నాకు ఏం అర్థం. నిజం నిజం చెప్తున్నా. సరే మీకు తెలిస్తే తెలిసింది. దయచేసి మా ఫ్రెండ్కి మాత్రం చెప్పొద్దు ప్లీజ్. నీ ఫ్రెండ్కి మాత్రమే కాదు, నీ వైఫ్ కూడా తెలిసిపోయింది. తెలిసిపోయిందా? ఆయన పెళ్ళాన్ని బ్లాక్మెయిల్ చేయడం ఏంట్రా తింగరోడా? నేను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? నా పెళ్ళానికి చెప్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నది వాడు. వాడా? ఎవడాడు? వాడే. ఇగో వీడు. వీడా? అంటే ఈ ఫోన్ వాడిదా? మరి మా ఫోన్ ఎక్కడా? మీ ఫోన్ ఏంటి? వాడు కొట్టేసింది నా ఫోన్ కదా. మా ఫోన్ కూడా వాడి దగ్గరే ఉంది. మీ ఫోన్ కాదు, నా ఫోన్ కాదు. అసలు వాడి దగ్గర ఏ ఫోను లేదు. ఎక్కడ పెట్టొచ్చాడో దొంగ వెధవా. అవును, మీ ఫోన్ వాడి దగ్గర ఉంటే మీకేంటి ప్రాబ్లం? ఓ అర్థమైంది అర్థమైంది. మీరు కూడా రొమాన్స్ చేసుకుంటూ ఫోన్లో ఫోటోలు తీసుకున్నాం, అందులో ఉన్నాయా? మీరు కూడానా? అంటే మీరు రొమాన్స్ చేస్తూ దిగిన ఫోటోస్ కూడా ఫోన్లో ఉన్నాయా? మళ్ళీ అలా కొత్తగా అడుగుతారేంటి? ఆల్రెడీ మీకు తెలిసిందేగా. ఇప్పుడు దాకా తెలీదు. తెలీదా? ఇప్పుడు తెలిసిపోయిందిగా. మరి ఇందాక తెలిసన్నది జోక్ జోక్ చేశా ఊరికే. అవ్వా జోకా? జోకే. ఇంతకీ వాడు దాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న సంగతి వీడికి తెలుసా? దాన్నా? అంటే వాడు నా గర్ల్ ఫ్రెండ్ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? నీ గర్ల్ ఫ్రెండ్ కాదు బాసు, నీ వైఫ్ ని. నా వైఫ్ ని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? అయ్య బాబోయ్, వీళ్ళు చెప్పేసేటట్టున్నారే. అంటే గంట కథక బొంతలాగా అది కూడా. మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ కదా, వాళ్ళేదో జోక్ జోక్ చేస్తున్నారు అంతే. ఓ జోకా? నువ్వేంటి ఇక్కడ? సరదాగా వచ్చాను. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ 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 ఫ్రెండ్స్. నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? ఏంటి ఇట్ట హార్మోనియం వాయిస్తున్నావు? అసలు మర్డర్ చేసి మామితో చేసి బ్లాక్ మెయిల్ చేసింది కాకుండా ఇప్పుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ అంటావా? మర్డర్ ఏంటి? మర్డర్ మ్యాటర్ తెలిస్తే ఇప్పుడు మనం ఇరుక్కుంటాం. మర్డర్ కాదురా, అది మనీ ఆర్డర్. మనీ? వీళ్ళు హోటల్ బిల్ పే చేయలేదని మనీ ఆర్డర్ పంపారు. హోటల్ బిల్? నీకు తెలుసు కదా మన వాళ్ళ కామెడీ సెన్స్. అవును, నువ్వేంట్రా ఇక్కడ? వీళ్ళు జోక్స్ బాగా చేస్తున్నారని చెప్దామని వచ్చానరా. లేదు సార్, వీళ్ళు ఇల్లీగల్ అఫేర్ గురించి చెప్పకుండా వేరేదో మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు అఫేర్ల గురించి ఎందుకు మనం ఇది ఇప్పుడు? అయ్యో, అది మీకున్న ఇల్లీగల్ అఫేర్ గురించి కాదు స్వామి. మీకు ఇల్లీగల్ అఫేర్ 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 అఫేర్. అబ్బా అన్ని లేవే, మీరు ఎట్లాంటి చెప్తాను. వాడి దగ్గర నుంచి వచ్చింది, ఈ నలుగురు వచ్చింది, ఆ వస్తానని తీసుకుంటాను, అంతా వచ్చింది, మొత్తం నా కర్వకు వచ్చింది. అసలు నేను చెప్పేది వినండి. ఏం చెప్పదు? అది ఏం చెప్పకూడదు, నేను వచ్చి చెప్తాను. మీరు 2 minutes ఇక్కడ వెయిట్ చేయండి. ఎంతవాటి డేట్ దెమ్మకలు వాడంటారన్నమాట, ఇల్లు వస్తారు. ప్లీజ్ వాళ్ళకి ఈ విషయం చెప్పకండి, ఎందుకంటే చెప్తాం సార్, ఎందుకంటే మీకు తెలియాలి. అసలు మీ వైఫ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఇల్లీగల్ అఫేర్. నాకు తెలుసండి, నాకు తెలుసు. నా వైఫ్ కి నా ఫ్రెండ్ తో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందంటే నాకెంత బాధ ఉంటుందో పాపం వాడికి కూడా అంతే ఉంటుంది కదండి. అర్థం చేసుకోండి. అప్పుడంటే ఏదో అలా. ఏంటి? అదే నా ఫ్రెండ్ వైఫ్ కి నాకు ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని వాడికి తెలిస్తే పాపం ఫీల్ అవుతాడు కదా, అవునా కదా? ఒకసారి ఆలోచించండి. హలో, అందరూ దొంగలే, ఎంత రసికులేంట్రా. ఓహో,
అందుకేనా ఆ కేసు అంత సీరియస్ గా తీసుకున్నారు. కేసా? ఏం కేసు? సూట్ కేసు, బ్రిడ్జ్, డెడ్ బాడీ. డెడ్ బాడీ లేదు, ఏమీ లేదండి. మా పెండింగ్ కేసులు కవర్ చేసుకోవడానికి మేము 1,00,000 చేస్తుంటాం. ఈ డైవర్షన్స్ అన్ని దానిలో భాగమే. అయినా ఇప్పుడు ఈ టెన్షన్లో ఇవన్నీ అవసరమా చెప్పండి? అంటే సార్, ప్లీజ్. మీ ఫ్రెండ్ వైఫ్ చచ్చిపోయి సూట్ కేసులో పెట్టి బ్రిడ్జ్ కింద పడేస్తే? అయ్యో భలేవారండి బాబు. మా ఫ్రెండ్ వైఫ్ చనిపోవడం ఏంటి? తన లక్షణంగా ఉంది. మీకేదో మిస్అండర్స్టాండింగ్ అయిందంతే. మేము మిస్అండర్స్టాండింగ్. రే అసలు నీ ప్రాబ్లం ఏంటిరా? మేము ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నా సరిగ్గా అర్థం చేసుకోవరా? #యాప్రాసి. హ్యాష్ట్యాగ్ నీ ఫ్రెండ్ వైఫ్ నిజంగానే చచ్చిపోయింది, చచ్చిపోయింది, చచ్చిపోయింది. చెప్పేసాడంటావా? చెప్పేసినట్టే ఉన్నారు. అరే అరే నా మాట విను. అసలు ఏం జరిగిందంటే అది అది నేను చంపలేదురా. నేను చెప్తాను, నిజంగా నేను చంపలేదురా. నువ్వే చంపేశావురా. నువ్వే చంపేశావు. నీ పెళ్ళం చనిపోయిందన్న మాట నాకు చెప్పకుండా మన మన ఫ్రెండ్షిప్ ని చంపేశావురా. మన ఫ్రెండ్షిప్ ని చంపేశావు. అంటే మ్యాటర్ తెలియదన్నమాట. వాడి పెళ్ళాం చచ్చిపోతే నువ్వు రియాక్ట్ అవుతావేంటి? అదంతా అదేదో వేరే. ఇక నాకు మిగిలింది ఆ ఫోన్లో ఉన్న ఫోటోలే. రే ఆ ఫోన్ ఎక్కడ్రా? మన బండారం బయటపడకుండా ఉండాలంటే ఆ బండోణ్ణి ఇరగదీయాలి. సూట్ కేస్ మ్యాటర్ డైవర్షన్ డ్రామా అయితే మరి ఆ మేనేజర్ గడి వైఫ్ అయింది. అవును కదా, ఏమైంది? ఏమని మనకెందుకే, నాకు మా చెల్లి ఫోన్ కావాలి అంతే. ఆడిని 4 తంతే ఆడే చెప్తాడు. आ गया मेरा जान. పిచ్చనా డ్రై ఫ్రూట్స్. నా ఫ్రెండ్ ఫ్యాబ్జీ మీద చేపడితే మీ ఫోటోస్ గూగుల్కి ఎక్కుతాయి, వీడియోస్ యూట్యూబ్ లో పాకుతాయి. అప్పుడు జీవితాంతం ఇంట్లో కూర్చొని టిక్ టాక్ వీడియోలు చేసుకొని బతకాల్సిందే. డోంట్ ఫాల్ ద రాడ్స్. అరే అంటే అందరినీ బ్లాక్మెయిల్ చేస్తుంది నువ్వా? yes బిస్ట్రోస్. రే నా ఫోన్ తెచ్చావా? రే ముందు నా ఫోన్ ఇవ్వరా, అందులో చాలా మెమరీస్ ఉన్నాయి. మెమరీసా? అంతకు మించి తెచ్చా. అక్కడ ఎవరు లేరురా. మో చిట్కేస్తే రావాలని టైమింగ్ చెప్పాగా, ఎక్కడి నుంచి పట్టుకొస్తారా టిక్ టాక్ ఆర్టిస్టుల్ని? సరే మళ్ళీ చిట్కేస్తారా? బుజ్జి బుజ్జి నా బుజ్జి నా బుజ్జికి కాలేదు. బుజ్జి బుజ్జి. వీడేంటి దాన్ని చూసి అంత ఎక్సైట్ అవుతున్నాడు? బుజ్జి బుజ్జి నీకేం కాలేదుగా? బానే ఉన్నావుగా? బక్కే ఉన్నాను. నువ్వు చనిపోయాను వీళ్ళంతా అన్నారు. నా ప్రాణం పోయినంత పని ఏం తెలుసా? రేయ్ నీ పెళ్ళం బతికే ఉందిరా, తనకేం కాలేదు చూడు. మీకేంటి అంత సంతోషం? అసలు మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి? నీకు నా మొగుడుకున్న సంబంధం. ఏం నువ్వు అనేది? నా పెళ్ళానికి వాడికి? yes రైట్ ఆన్సర్. లపాం కిరికిరి. ఇప్పుడు అర్థమైందా? ఇదే ఆ మేనేజర్ గడి పెళ్ళం. వాళ్ళ బండారం బయట పెట్టడానికే ఈమె వాళ్ళని బ్లాక్మెయిల్ చేయమని చెప్పింది. మరి నన్నెందుకు బ్లాక్మెయిల్ చేసావురా? నేను ప్రేమించిన అమ్మాయి మనసు కాదు, డబ్బే ముఖ్యమంది. వాట్? అందుకే చేశా. నేను దాన్ని బ్లాక్మెయిల్ చేయమంటే మావాడిని ఎందుకు బ్లాక్మెయిల్ చేశావురా?
రేయ్, బ్రీఫ్ కేసులో పెట్టిన బాడీ ఇక్కడికి ఎలా వచ్చింది? ఓ మేనేజర్, నీకు చాలా ఆత్రంగా ఉన్నట్టుంది. చెప్తా, 2 కళ్ళు మూసుకొని చెవులు తెరుచుకొని విను. ఓ రోజు బిల్లెట్టి బొమ్మేద్దామని రోజు రూమ్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఎవడెవడ రూమ్ లోకి వెళ్తున్నాడు వస్తున్నాడు. నాకు డౌట్ వచ్చి నేను కూడా రూమ్ లోకి వెళ్ళా. ఏం లేదు. మళ్ళీ బయటికి తిరిగి వస్తుంటే ఒక సూట్ కేసు కదులుతూ కనిపించింది. పిల్లేమోని ఓపెన్ చేసి చూస్తే పాపమే పిల్ల ఉంది. షాక్ అయ్యా. అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కాల. అప్పటికి రోజును వెళ్ళనివ్వకుండా చాలా ట్రై చేశాను, కానీ వాళ్ళు నన్ను చాలా చాలా హర్ట్ చేసి వెళ్ళిపోయారు. ఈవిడ స్పృహలోకి వచ్చాక మొత్తం చెప్పేసింది. అప్పుడు తెలిసింది ఏమని, మీ ఇద్దరికి లపాం కిరికిరి అని. ఈ పోలీసోడు ఫోన్ దొరికాక ఇంకో విషయం అర్థమైంది. మళ్ళీ ఏమని, మీ ఇద్దరిది సేమ్ లపాం కిరికిరి అని. అంటే నా కోసం వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసావా? నీ కోసం కాదు రోజ్, నీ మీదున్న ప్రేమ కోసం చేశాను. బట్ ఇప్పుడు ఒపీనియన్ మార్చుకున్నా. ఏ మొత్తం మీరే చేశారు. పెళ్లికి ముందు మీరేం చేసుకున్నారు? లవ్వే కదా చేసుకున్నారు. కానీ ఇప్పుడేం చేస్తున్నారు? లప్పాం కిరికిరి. కానీ నా ఫ్రెండ్ సంతోషంలో బాధలో నా పక్కనే ఉన్నాడు, కానీ వేరేడు పక్కలో కూడా వెళ్ళలేదు. చివరికి నా కోసం చావడానికి కూడా రెడీ నా ప్లేస్ లో ఇక్కడికి వచ్చాడు. అప్పుడు నాకు తెలిసింది ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంటో. రే, నీ ఎదవ సోది మాకెందుకు? ముందు మా ఫోన్ మాకివ్వరా. మీకేంటి ఇప్పుడు ఫోన్లు కావాలా? ఇదిగో నీ ఫోన్. నీకు వద్దు అన్నావురా బాబు. ఏ టిక్ టాక్, ఇదిగో నీ ఫోటోస్ ఉన్న ఫోన్. డాడీ, మన ఫోనేనా? మిస్టర్ కాకి, ఇదిగో నీ మెమరీస్ ఉన్న ఫోన్. అన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చెయ్యి. ఏంటి భోజనాలు ఏమైనా పెట్టాలా? ఒసే పిల్లి పిత్రి మహల్లారా, ఏంటే నా పెళ్లి ఫిక్స్. హే కూల్ బ్రో, పార్టీ ఎక్కడే? పార్టీ లేకుండా పెళ్లి అంటే నీ అయ్య గోవాలో కానీ ప్లాన్ చేసావో కోసి కారం పెడతాను. బ్యాంకాక్. బ్యాంకాక్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.